హలో ఎవ్రీవన్, మీకు దోశలోకి ఒక మంచి చట్నీ చూపిస్తాను రండి. ఈ చట్నీ రాయలసీమ వాళ్ళకి మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. ఇది దోశలోకి కానీ, సంగట్లోకి కానీ, పులగంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూపించిన విధంగా వెజిటేబుల్స్ని తీసుకోవాలి. ఆనియన్, టొమాటో అండ్ వంకాయ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటో, తర్వాత వంకాయ ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటే బాగా కుక్ అయిపోతాయి. ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చింతపండుని వేసేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎండుమిర్చి, కరివేపాకు అవి తర్వాత వెజిటేబుల్స్ అన్ని చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్లో మనం వేయించుకున్నాం కదా ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర అవి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులోకి వేయించిన పల్లీలని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నాకు ఆల్రెడీ పల్లీలు వేయించి ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ చూపించలేదు. మీ దగ్గర రెడీగా వేయించిన పల్లీలు లేవంటే పల్లీలని కూడా వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మనకి ఆనియన్, టొమాటో, చింతపండు, వంకాయ వేసినది కూడా చల్లగా అయిపోయింది. ఇందులో ఆనియన్స్ కాకుండా మిగతా అంతటినీ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్స్ని మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటే అక్కడక్కడ ఆనియన్స్ తగులుకుంటూ ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనకి ఇందులోకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వరకు వాటర్ వేసేసుకొని మనం లాస్ట్లో ఈ ఆనియన్స్ని వేసేసుకొని ఒక్కసారి పల్స్ మోడ్లో తిప్పుకుంటే మనకు చట్నీ రెడీ అయిపోతుంది. మీకు మెత్తగా కావాలంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు, బట్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆనియన్స్ అక్కడక్కడ తగులుకుంటూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ చట్నీ కావాలో అంతవరకు వాటర్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ చట్నీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పులగంలోకి, సంగట్లోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. దోశలోకి మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో 90% దోశలోకి ఈ చట్నీనే ప్రిపేర్ చేస్తాము. ఇందులో వంకాయ వేయటం ఇష్టం లేదనుకుంటే వంకాయని స్కిప్ చేయొచ్చు, బట్ వంకాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని దోశ పైన అప్లై చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కారం దోశ వేసుకుంటాం కదా, అలా కొంచెం దోశ కాలిన తర్వాత కొంచెం గీ వేసేసుకొని కొంచెం చట్నీని ఇలా దోశకి అప్లై చేస్తే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా ఇలాంటి దోశలు తింటుంటే ఎన్ని తిన్నామో కూడా తెలియదు, అంత టేస్టీగా ఉంటాయి. ఇలా దోశని రెడీ చేసేసుకొని కొంచెం పక్కన చట్నీ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి ఈ చట్నీని తప్పకుండా ట్రై చేయండి. If you like this video, please do like, share and subscribe. Thank you for watching. రాయలసీమ వాళ్ళకి 90% ఈ చట్నీ తెలిసి ఉంటుంది.